మీ స్కిన్ బిగుసుగా పొడిబారిపోయినట్టుగా ఉంటే ఇలా చేసి చూడండి. ముందుగా సోప్ వాడడం తగ్గించి ఆయిల్ మసాజ్ చేసి ఆ తర్వాత సున్నిపిండి వాడండి. ఇలా చేస్తే మీ స్కిన్ స్మూత్గా తయారవుతుంది. ఒక్కోసారి ఎక్కిళ్ళు వస్తే మనం నీళ్లు తాగుతూ ఉంటాం, కానీ నీళ్లు తాగినా కూడా ఎక్కిళ్ళు తగ్గకపోతే ఇలా చేసి చూడండి. కొద్దిగా పుదీనా ఆకులు ఇంకా యాలకులు ఇవి రెండు నీటిలో బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగండి. ఇలా చేస్తే ఎక్కిళ్ళు త్వరగా తగ్గిపోతాయి. వెండి పాత్రలు నల్లబడితే అవి ఈజీగా శుభ్రమయ్యి తెల్లగా మెరవాలి అంటే ఇలా చేసి చూడండి. వెండి పాత్రలను నీళ్లతో కడుగుతారు కదా, ఆ నీళ్లలో కొద్దిగా పాలు కూడా కలిపి ఆ తర్వాత శుభ్రం చేయండి. ఇలా చేస్తే వెండి పాత్రలు ఈజీగా మురికి వదిలి మిలమిలా మెరుస్తాయి. మీ ఇంట్లో చీమలు ఎక్కువగా చేరుతున్నాయా? అయితే మీ ఇంటిని ఫినాయిల్తో శుభ్రం చేయండి. ఇలా చేస్తే చీమలు రాకుండా ఉంటాయి. డార్క్ సర్కిల్స్ని కవర్ చేయడానికి మేకప్ వాడుతూ ఉంటారు. అయితే మేకప్తో ఎక్కువగా డార్క్ సర్కిల్స్ని కవర్ చేయలేము. అందుకే స్కిన్ టోన్కి తగ్గట్టుగా కన్సీలర్ని యూజ్ చేసి ఆ తర్వాత మేకప్ వేసుకోండి. ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ కవర్ అవుతాయి. జామ్ సీసాలో జామ్ బాగా గట్టిపడింది అనుకోండి, అయితే బాగా వేడి చేసిన గ్లిజరిన్ని జామ్ బాటిల్లో వేసి కలపండి. ఇలా చేస్తే జామ్ తిరిగి నార్మల్ అవుతుంది.